ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈ రోజు తిథి బహుళ దశమి, రాత్రి 1:37 వరకు ఉంది. నక్షత్రం మూల ఉదయం 11:24 వరకు ఉంది. అనంతరం నక్షత్రం పూర్వాషాఢ. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజశుక్రుడు సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవి శని బుధుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. అనుచిత పరిస్థితులు, అవలీలగా ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. మానసిక ప్రశాంతతకై తహతహ పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ మహిళలు అభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి విద్యపై మక్కువ పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ఆదాయం ఆకస్మికం. వైద్య వృత్తి వారికి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి పరిశోధనలు సత్ఫలితాలను కలిగిస్తాయి, గుర్తింపును తెచ్చిపెడతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన కార్యకలాపాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి, ఆదాయాన్ని కూడా పెంపొందింపచేస్తాయి. క్రీడారంగం వారికి అనుకూలత కొనసాగుతుంది, విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలపై అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు పట్టుదలతో పూర్తి చేసి అంతిమ విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. వ్యయం శుభవ్యయం కాబట్టి సంతృప్తిని, ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. శారీరక శ్రమ మహిళలకు తగ్గుతుంది. ఉత్తమ విజయ ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభప్రదం. ఆశించినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. మానసిక ఉల్లాసంతో కూడినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు ప్రాప్తిస్తాయి, అనుకూలతను పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యదీక్ష పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని ప్రగతి సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు అత్యంత ప్రాధాన్యత వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు విద్యార్థులు ఆహ్వానించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శోభతో కూడిన కార్యక్రమాలు వృత్తిపరమైనటువంటి ఔచిత్యాన్ని పెంపొందింపచేస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. నేర్పరితనం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది.
ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆకస్మిక విషయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటే నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూలంగా మారతాయి. దూకుడు స్వభావం పనికిరాదు. దూకుడు నిర్ణయాలు కూడా ప్రతికూలతని పెంచుతాయి, సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. పొరపాట్లు దొరుకుతాయి. వైద్య వృత్తి వారికి అనిశ్చితి కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. గతంలో చేసిన పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. పోటీ పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించలేకపోతారు. సందేహాలు ప్రబలమవుతాయి. ఏకాగ్రత చేపట్టినటువంటి కార్యకలాపాల్లో తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల పరిస్థితులు, ప్రమాదాలు దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వివేకంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. మిత్రులు అధిమిత్రులు అవుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆధిక్యత కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి విషయాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక విషయాలు కూడా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు వైద్య వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిలో చేకూరుతాయి. అయినప్పటికీ నిలదొక్కగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు. విస్మయాలు చోటు చేసుకుంటాయి. పరాభవాలు ఉంటాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు వెంటనే సాధించలేకపోతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కూడా అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిలో దొరుకుతాయి. పరాభవాలు ఉంటాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆరోగ్యపరంగా సమస్యలుగా మారుతుంది. అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలు జటిలం కావడంతో ఉపాధ్యాయ వృత్తి వారికి విస్మయాలు చోటు చేసుకుంటాయి. అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహాతి ప్రతికూలతని, ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతతో కూడినటువంటి విషయాల్ని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి, వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణలు వంటి ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.
విద్యార్థులకి స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మహిళలకు అత్యంత ప్రయోజనకర కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు పిల్లల్లో విస్మయాలకి దారితీస్తాయి, ప్రతికూలతని పెంచుతాయి, సమస్యలుగా కూడా మారుతాయి. కార్యక్రమ నిర్వహణలో కాలయాపన న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ప్రతికూల ప్రభావాన్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు కూడా సమాంతరంగా ఉంటాయి. శత్రువులపై విజయాలు కష్టతరమవుతాయి. అయినప్పటికీ ప్రయత్నాలు కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా కొనసాగుతుంది. ఆకస్మిక శత్రుత్వాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు వృత్తిపరంగా బలహీనంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా అంతిమంగా మరల్చుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి అంతిమంగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి చేకూరుతుంది. సంకల్పాలు సాఫ్ట్వేర్ రంగం వారికి నెరవేరుతాయి. కార్యక్రమాలు మహిళలు అవలీలగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. అనుకూల ప్రభావం రాజకీయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనుకోని పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. మందత్వం పెరుగుతుంది. కాలయాపన వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సమస్యలుగా మారుతుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. జాప్యాలు, విఘ్నాలు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి అభివృద్ధి గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. విద్యార్థులకి సంశయాలు ప్రబలమవుతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు. చివరి నిమిషంలో సమస్యలు ఆకస్మికం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది.
స్థిరత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. చంచల స్వభావం తగ్గుతుంది, స్థిరత్వం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. ప్రతిబంధకాలు వృత్తిలో కొనసాగుతాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి వృత్తిపరంగా ఉంటాయి. ప్రత్యర్థులతో పోటీ పడలేనటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది, మందత్వం పెరుగుతుంది. కాబట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే విజయాలకి దారితీస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారిని వేధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివేకం పెరుగుతుంది, మందత్వం తొలగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆకస్మిక విజయాలు అంతిమంగా పొంది ఆనందాన్ని సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్యం పదిలం, ఆర్థిక విషయాలు అనుకూలం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి రాణిస్తుంది. వైద్య వృత్తి వారికి గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు మహిళలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. గృహంలో ఆనందకర పరిస్థితులు అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, విఘ్నాలు, అవరోధాలు నియంత్రించగలుగుతారు లేదా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, భూ సంబంధిత లావాదేవీలు విజయాల్ని కలిగించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, సంబంధ బాంధవ్యాలు మెరుగవ్వాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మహిళామణులు పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పును తెచ్చుకోరాదు. ఉప్పును తెచ్చుకున్నట్లయితే ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అలాగే గుమ్మడికాయ పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోరాదు. కొంత ధనం ఇచ్చి గుమ్మడికాయ తెచ్చుకోవాలి. అలాగే అగ్గిపెట్టె, సూది ఇవి కూడా పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకోరాదు. పుట్టింటి నుంచి నూనె కూడా ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోరాదు. కొంత ధనం ఇచ్చి మాత్రమే పుట్టింటి నుంచి నూనె అనేది తెచ్చుకోవాలి. అలాగే మహిళామణులు పుట్టింటి నుంచి కుంకుమ భరిణ తెచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కుంకుమ భరిణను పుట్టింటి నుంచి తెచ్చుకోవటం ద్వారా సంపూర్ణంగా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రులై, లక్ష్మీ కటాక్షానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. అగ్నిహోత్రం ఉందనుకోండి, అగ్నిహోత్రాన్ని నేను తెలియక ముట్టుకున్నానండి అని ముట్టుకున్నాను అనుకోండి, అది కాల్చడం మానేస్తుందా? మానదు, కాల్చుతుంది. అలాగే
బీజాక్షరములతో కూడుకున్నటువంటి స్తోత్రములు అగస్త్య మహర్షి వంటి మహాపురుషులు చేసినటువంటి ఉపదేశములు ఏ ఉంటాయో వాటిని అర్థం తెలియకపోయినా కూడా జాగ్రత్తగా చదువుకున్నంత మాత్రం చేత అందులో శ్లోక రూప మంత్రములకు ఉండేటటువంటి విశేషం ఏమి అంటే వాటికి స్వరం ఉండదు. మామూలుగా మంత్రం ఉందనుకోండి, వేదంలో మంత్రం ఉంటే దానికి స్వరం ఉంటుంది. కానీ శ్లోక రూపమైనటువంటి మంత్రాన్ని మీరు ఎంత అందంగా చదవగలిగితే అంత అందం వస్తుంది అంతే దానికి. అలా చదివినటువంటి కారణం చేత అనుగ్రహం వచ్చేస్తుందంటే. అందుకే ఆదిత్య హృదయం యొక్క అర్థం తెలుసుకుని చదివితే మనసు రమించిపోతుంది. దాని చేత విశేషమైనటువంటి ఫలితం. ఒకవేళ అర్థం తెలియకపోయినా ఇబ్బంది ఉండదు. అది చదువుకున్నంత మాత్రం చేత దాని విస్ఫోటన శక్తిని అది ప్రసారం చేసేస్తుంది. శబ్దమునందు అటువంటి శక్తిని నిక్షేపిస్తారు. అందుకే దేవీ భాగవతంలో ఐం అన్న బీజాక్షరాన్ని తెలిసి కానీ తెలియక కానీ పలికినంత మాత్రం చేత మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తి గొప్ప విద్వాంసుడైపోతాడు. బీజాక్షరాన్ని పలికేటప్పుడు నువ్వు దాని అర్థం తెలిసి పలికావా తెలియక పలికావాతో సంబంధం ఉండదు. పలికినంత మాత్రం చేత దాని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఉపదేశములు అర్థం చేసుకుని ఆచరణాత్మకం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గురువుగారు చేసినటువంటి ఉపదేశం దేని కొరకు? ఉత్తర క్షణంలో అవతల రావణాసురుడు సంహరింపబడడానికి కావలసినటువంటి శక్తి ఏది ఉందో అది సూర్యుడి నుండి రావాలి. కాబట్టి ఇప్పుడు ఆ సూర్య సంబంధమైనటువంటి సమస్త జ్ఞానముతో కలిపి 31 శ్లోకముల సమాహారంగా ఉపదేశం చేస్తున్నాడు. యుద్ధభూమిలో ఉన్నాడు రామచంద్రమూర్తి. యుద్ధభూమిలో ఉన్నాడు కాబట్టి అంత యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ఇది అవసరమా, అంత అవసరమా అన్న ఆలోచన అసలు శిష్యుడికి రానేకూడదు. అందుకే ప్రారంభం చేస్తూనే దాని గొప్పతనం ఏమిటో చెప్తూ ప్రారంభం చేశాడు అగస్త్య మహర్షి. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఇది జయాన్ని తెచ్చిపెడుతుంది. పరమం శివం ఇది పరమమంగళ స్వరూపమైనది, సమస్త శుభములకు కారణమైనది. అటువంటి ఆదిత్య హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ముందు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని రామచంద్రమూర్తి మనస్సులో నిలబడేటట్టుగా చెప్పారు. చెప్పి ఇప్పుడు సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. ఆ చెప్పడంలో ఆదిత్య హృదయానికి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే, అన్నిటిలోకి గొప్పదేది అంటే యజుర్వేదం. వేదమంతా గొప్పదే, కానీ వేదములంతటికీ సారాంశమేది అంటే పంచాక్షరీ మహామంత్రం. పంచాక్షరీ మహామంత్రం చాలా చాలా గొప్పది కాబట్టే దాన్ని దాచడం యజుర్వేదంలో దాచారు. మళ్ళీ యజుర్వేదంలో ఎక్కడ దాచాలి? శ్రీరుద్రంలో దాచారు. శ్రీరుద్రంలో ఎక్కడ దాచాలి? మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకంలో దాచారు. యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి వేదత్రయీ కనుక ఇటు ఋగ్వేదాన్ని అటు సామవేదాన్ని కాపు పెట్టారు. మధ్యలో కోట యజుర్వేదం.